ఇట్లా గెలవాలి కదా. ఇప్పుడు అది చెప్తాడు చంద్రబాబు. చంద్రబాబు చెప్పేది ఏంటి, మోడీ ఎఫెక్ట్ ఉందంటున్నారు కదా, మరి అవి గెలిచేసేయండి ఆటోమేటిక్గా. గెలవలేదని ఎందుకంటారు మరి? అలా అనుకుంటే వీళ్ళకే మరి మోడీ ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాల్లో వీళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పుడు టీడీపీ కూడా గెలవాలి కదా. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు గెలవగలగం అనుకున్న సీట్లు వాళ్ళు ఉంచుకున్నారు, వాళ్ళు గెలవలేము అనుకున్న సీట్లు మోడీ ఎఫెక్ట్ వల్ల మీరు గెలవండి అని చెప్తున్నారు. అంటే ప్రభావం ఏమి ఉండదా మోడీ ప్రభావం అనేది? అది గెలుస్తారా లేదా అర్బన్ ఓటింగ్ లో ఉంటది. అందుకనే అర్బన్ ఓటింగ్ లో మోడీ ప్రభావం వల్ల ఓట్లు రాల్తాయి అనుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు తెలివిగా. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇవి సాధారణంగా మోడీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే పట్టణాలు. అవి తెలుగుదేశం అటు పెట్టేసుకుంది. అంటే మోడీ పేరుతో వచ్చే లబ్ధి తను పొందాలనుకుంటుంది, బీజేపీకి ఇవ్వాలనుకోవట్లా. ఒక్కటి అది బంధుత్వం కారణంగా కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, పురంధేశ్వర్ కోసం ఒక్కటి వదిలిపెడుతుంది. మోడీ ఇంపాక్ట్ ఉండేది అర్బన్ లో రాజమండ్రి కూడా, అది వదిలిపెట్టింది అంతే. అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డిపెండింగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ ఉద్దేశం కదా. ఇలా ఉంటే ఇంకా డిపెండింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ లోకల్ లీడర్ల ఫీలింగ్, జాతీయ నాయకత్వానికి అట్లేం లేదు. అట్లుండుంటే 10 సీట్లకు ఒప్పుకుంటారా? లేదు కదా. ఇదివరకు అయితే అట్లా రాష్ట్ర నాయకత్వం అట్లా ఉంది. మొదట్లో జాతీయ నాయకత్వం కూడా అందుకే ఆగింది. వీళ్ళు ఎప్పుడైతే వదిలేశారో తెలుగుదేశం పోతే బోని అని జనసేనతో వెంటబెట్టి